చౌదరి గారు నమస్తే. నమస్తే సార్. ఏమంటారు? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసిందంటారు. నేను పార్ట్ 1 2 నడుపుతా, పార్ట్ 3 నడుపుతా, పార్ట్ 4 నడుపుతా, పార్ట్ 5 నడుపుతాను. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసు నుంచి జైలుకి వెళ్ళి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన దాకా, ఇబ్బంది పెట్టడం మానేసిన దాకా, అంటే ఇబ్బందులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. లాస్ట్ 5 years పెట్టారు, ఈ 1 year నుంచి పెడుతూనే ఉన్నారు. అంటే నేను ఈ ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వం అంటే అందరిది, మీది నాది అందరిది. సో నేను మీ పార్టీని సంబోధించి మాట్లాడట్లేదు. ఈ ప్రభుత్వానికి మినిమం ఉండాల్సినటువంటి బాధ్యతలు ఇప్పుడు రజనీ గారు చెప్పారు. బాలకోటయ్య గారి ఆందోళనలో కూడా ఒక అర్థం ఉంది. బాలకోటయ్య గారు తిట్టాల్సింది అసలు జగన్మోహన్ రెడ్డిని కానే కాదు, తిట్టాల్సింది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని, తిట్టాల్సింది అంటే ఈ ప్రభుత్వం కాదు, తిట్టాల్సి ప్రభుత్వాన్ని తిట్టాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంనో ఇతర ఆ పదవులు ఉన్నటువంటి వాళ్ళనో తిట్టాలి. సరే, మరి ఆయన ఎందుకు పాపం వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నా, తిట్టలేకపోతున్నా నాకైతే అర్థం కాలేదు. ఏమంటారు? బాలకోట్ అంటే సింగయ్య మరణం వెనకాల ప్రభుత్వం వైఫల్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రజనీ గారు కూడా చెప్పారు, 2 ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వం వైఫల్యం ఉంది. ఇది నేను వైసీపీ వాళ్ళు అంటూ ఏంటంటే Z+ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి రోపింగ్ ఎందుకోలేదంటారు. కారు కింద పడిపోయిన సింగయ్యకి కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడు ఒక్కళ్ళు లేడు. సింగయ్య చచ్చిపోతే అడిగిన వాళ్ళు లేడు. అంటే Z+లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఈ నైతికత, ఈ ప్రభుత్వం దీని మీద ఇంకా అంటే ఇంతకన్నా సివియర్గా యాక్షన్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి మీద అనుకున్న ప్రతిసారి కూడా సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సారీ కూడా ఎదురే వస్తుంది, ఎక్కడా కూడా యాక్షన్ ముందుకు వెళ్తలా. ఏమంటారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు పెద్దలు గారికి, గౌతమ్ గారికి, రజనీ గారికి అందరికి అండి. ఇప్పుడు సింగయ్య గారి మృతికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు అది కాదని చెప్పేసి ఇదేదో బల ప్రదర్శన లాగా వస్తుంటే కనీసం నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద మనుషులు పడ్డారు, వాళ్ళ తలకాయ పైనుంచి కారు వెళ్తుంది అని అనేది మినిమం సోయ లేకుండా అక్కడ అప్పటికి వీడియో నిన్న బయటకు వచ్చిన వీడియోలు క్లియర్ గా ఎంతమంది ఒక 4-5 మనుషులు ఆగండి కింద మనిషి ఉన్నాడు అని చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత అంత జరిగిన కనీసం మనిషిని తీసి మినిమం మానవత అనేది ఉంటే హాస్పిటల్కి పంపించి, లేదు అని అంటే ఒక కాన్వాయ్ వెహికల్ వెనక్కి పంపించి హాస్పిటల్లో బాగోగులు చూసుకొని రావాలి. తప్పిదాలు అనేవి జరుగుతుంటాయండి, జరగవని నేను అన్నట్ల. కానీ ఆ జరిగే పరిస్థితుల్లో కనీసం మనం ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఆ బాధ్యత ఏ మాత్రం లేకుండా బతికున్న మనిషిని తీసుకొని ముళ్ళకంచెల్లో వేసేసి నీ పాటికి నువ్వు వెళ్తూ మళ్ళీ ఇంకా దాన్ని ఏమంటారు, సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర ఇంకో మనిషి చనిపోవడానికి కూడా కారణమయ్యాం. ఈ 2 కాకుండా మీరు ఇంకొకసారి క్లియర్ గా తెప్పించుకోండి ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఆ రోజు ఇతను చేసిన ఈ బల ప్రదర్శన ఏదైతే ఉందో వీటి వల్ల అంబులెన్స్ లో ఒక హార్ట్ అటాక్ పేషెంట్ కూడా చనిపోయాడు. సో ఈ విధంగా ఇదేమన్నా ఎలక్షన్స్ టైమా లేక ఇంకోట? ఇప్పుడు వరకు కనీసం ప్రెస్ మీట్ ఒకటి పెట్టి సింగయ్య గారి మృతి పట్ల కావచ్చు, లేదు అని అంటే అక్కడ మనిషి చనిపోయిన దానికి ఒక సానుభూతి తెలపడం కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ ఇంటికి పర్సనల్ గా ఇప్పుడు నువ్వు సంవత్సరం తర్వాత ఒక మనిషి చనిపోయాడని వెళ్ళావు, 2 రోజుల ముందు నీ వల్ల చనిపోయిన మనిషి ఇంటికి కూడా వెళ్ళి ఏదో ఒకటి ఇచ్చి రావచ్చు కదా. 10 లక్షలు చెక్ పంపించారు అని చెప్తున్నారు. 10 లక్షల చెక్ ఏం సరిపోతుందంటే ఎవరికైనా? ఇప్పుడు 50 సంవత్సరాల మనిషి అతను, ఇంకొక అబ్బాయి వచ్చేసరికి 30 ఎంత ఉంటాయి, ఆ అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చిన అబ్బాయి, వాళ్ళిద్దరు కుటుంబం వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళకి ఒక ఏదో నామకే వాస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే సరిపోతుందా? వాళ్ళ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారు? సో ఎక్కడా కూడా పోలీస్ అనేది లేదండి. ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు రౌడీ తోటి కావాలని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో మీటింగులకు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ వాళ్ళ వెహికల్ ఇంకొక మనిషికి ప్లేకార్డు పట్టుకోవటం కానీ అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఎప్పుడైనా చూసారా ఈ సంవత్సరాల్లో? ఇప్పుడు మీరు ఆ విజువల్స్ పక్కన ప్లే చేస్తున్న దాంట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి వెహికల్ కి ఒక అబ్బాయి ఎక్కి ప్లేకార్డు పట్టుకున్నాడు.
అంటే అది ఎంత రౌడీ మొక్కలు ఉన్నారు ఆ పార్టీలో, వాళ్ళు చేస్తుంది ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనీసం కొంచెమైనా మానవత్వం చాటుకోవాలండి. ఇప్పుడు ఎలాగో ప్రజా కోర్టులో ఆయన దోషే. మేడం గారు చెప్పినట్లుగా నిజంగా ఆయనకి కోర్టులో శిక్ష పడుద్దా పడదా, అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది పక్కన పెడితే ప్రజా కోర్టులో అతను దోషిగానే నుంచున్నాడు. ఇతను క్లియర్ గా ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అని చెప్పి. ఇప్పుడైనా సరే కనీసం బయటకు వచ్చి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సానుభూతి తెలియజేయటమో లేక వాళ్ళని ఆదుకోవటమో ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం.